ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా, లైక్ చేయకపోయినా, ఫాలో చేయకపోయినా ప్లీజ్ ఫాలో, కామెంట్. తప్పనిసరిగా మీరే మాకు ఏం వండాలో చెప్పండి, మేము చేసి చూపిస్తాం. మీ సాయన్న ప్లీజ్ సబ్స్క్రైబర్స్. హాయ్ కొర్రలు, ఈరోజు అయితే మనం వండబోతున్న ఐటమ్ ఏంటంటే ఈరోజు కోకోనట్ చికెన్, కొబ్బరికాయ చికెన్ అయితే ఈరోజు వండుతాం. ఇగో ఈ కోకోనట్లో చికెన్ అయితే వేసి వండుతాం. చూడండి కొర్రలు, ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబర్స్, ఫాలో. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. తప్పక చూడండి మా వీడియో. మీ సాయన్న. కూరలో చూడండి, మనమైతే ముందుగా బొండాలు తీసుకున్నాం, చికెన్ కూడా తీసుకున్నాం. ఇప్పుడైతే బొండాల్లో తర్వాత బొండాలు కట్ చేసేయడానికి చికెన్ కూడా చూడండి ముందే తీసుకున్నాం. చికెన్లో ఇప్పుడు ఒక్కొక్క ఐటమ్ వేస్తా. అది సాయి ఉల్లిపాయలు ఇవ్వమ్మా. చూడండి కూరలో ఉల్లిపాయలు అయితే తీసుకున్నాం. సొంత పసుపు, కారం, సాల్ట్, గరం మసాలా ఇవ్వాలి, మనం నూరుకున్న మసాలాతో ఇవ్వు సంతో, చిల్లీ పౌడర్ ఇవ్వమ్మా, చూడండి. ఇప్పుడు అయితే ఇది నీట్గా మగ్గబెట్టుకోవాలి, ఎందుకంటే ఒక 1 అవర్ వరకు ఉంచితే చాలా బాగుంటుంది కాబట్టి మగ్గబెట్టుకోవడానికి అయితే ఇవన్నీ తీసుకున్నాం. కూరలు అన్న నిమ్మకాయలు ఇవ్వన్నా, అన్న ఆయిల్ ఎందుకో, అన్న కొత్తిమీర ఎందుకన్నా, పచ్చిమిరపకాయలు, చూడకూరలు ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు నీట్గా ఇది కలుపుకోవాలి. కలుపుకొని ఒక 1 అవర్ మగ్గబెడతాము. మగ్గబెట్టిన తర్వాత అయితే మళ్ళీ బొండాలు కొట్టి అందులో వేస్తాము. చూడండి నీట్గా ఉప్పు కారం మొత్తం బాగా పట్టినట్లు మగ్గబెట్టుకోవాలి. మగ్గబెట్టుకొని ఒక 1 అవర్ ఉంచుకున్న తర్వాత అయితే బొండల్లో వేయటం జరుగుతుంది. కూరలు కూరలో ఈ వంట అయితే కేరళలో చాలా చాలా బాగా ఎక్కువగా చేస్తారు. మనం కూడా ఈరోజు ట్రై చేయడం జరిగింది. చూడండి ఇలా నీట్గా మగ్గబెట్టుకోవాలి. అన్ని ఐటమ్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక గంట సేపు అయితే మగ్గబెట్టింది. ఇప్పుడు చూడండి కొబ్బరికాయలు అయితే నెక్స్ట్ కొడతాం. కొబ్బరికాయ కొట్టిన తర్వాత అయితే కొబ్బరికాయలు చికెన్ పెట్టడం జరుగుతుంది. కూరలో చూడండి నీట్గా ఇలా మగ్గబెట్టుకోవాలి. కూరలో చూడండి కొబ్బరికాయల మీద అయితే పెట్టుకోవడం గోధుమ పిండి అయితే రెడీ చేసుకున్నాను. గోధుమ పిండి అయ్యమ్మా, అది వేసి వాటర్ వేసుకొని ఇప్పుడు మనమైతే చపాతీలా చేసుకుంటే ఆ మూత పెడతాం దాని మీద. చూడమ్మా కూరలో కొబ్బరికాయ అయితే కొట్టడం జరుగుతుంది. సంతు కొబ్బరికాయ కొట్టమ్మా.
ఓడి అమ్మ. కూరలో చూడండి అమ్మా, మనం ముందుగా మగబెట్టుకుని చికెన్ అయితే ఇప్పుడు బండలో వేయడం జరుగుతుంది. గంట సుమారు పైన అయింది. చికెన్ అయితే చాలా బాగా మగ్గింది. బొండలు ఇప్పుడు వేస్తాం. వేసి నెక్స్ట్ గ్రిల్స్ మీద వేసి కొలుస్తాం. అది కూడా చూపిస్తాం మీకు. అంత బొండలు ఎందుకమ్మా చూడండి కూరలు. సంతో అరిటాకులు పెట్టేసి అక్కడ మొదలు ఇదయ్యమ్మా బొండాలు ఎందుకో సంతో. కొర్రలు మీరైతే నా వీడియో చాలా మంది చూస్తున్నారు, కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబర్స్, మీరు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తే నా వీడియో చాలా ఎక్కువ మంది చూస్తారు. కొర్రలు ప్లీజ్ సబ్స్క్రైబర్స్, ఫాలో, షేర్ చేయండి. మీ సాయన్న. లాస్ట్ అమ్మ కూరలు బొండలో చికెన్ పెట్టడం అయిపోయింది. ఇప్పుడైతే పోయి రెడీ చేసుకోవాలి మనం. సంతూ లేకమ్మా పోయి రెడీ చేయి. కూరలు రెడీ అవుతుంది. బొండల్లో చికెన్ చూడండి. లాస్ట్ స్టేజ్కి వచ్చింది చూడండి అమ్మా బొండాలు చికెన్.
కూరలో చూడండి కొబ్బరి బొండాల్లో చికెన్, కోకోనట్ చికెన్. కూరలో చూడండి అమ్మా, ఒక 2 గంటల పైగా అయితే అయ్యింది. చికెన్ వేడి చేసాం కదా, గ్రిల్స్ పెట్టేసి చూడండి. ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాం. ఓపెన్ చేసి ఇప్పుడైతే అక్కడ వేస్తాం. చూడండి కూరలు. ఇదిగోండి, ఈరోజు మా తోటి రైతు అయితే వచ్చారు. ఆయన పేరు గురునాథం, మా బుజ్జి తిరునాథ ఆయన పేరు. ఈరోజు ఆయన పొలంలోనైతేనే వండటం జరిగింది. చూడండి, ఇదిగోండి కోస్తున్నాము. చికెన్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. కూరలు చూడండి. మనసు అది పోతారా రాబరేటాడు. రెండు కూరలు చాలా చాలా బాగా ఉడికింది. చూడండి, ఇగోండి బొండాల్లో చికెన్. కూరలో చికెన్ అయితే చాలా 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 బాగుంది. చాలా టేస్ట్గా కూడా వచ్చింది. మళ్ళీ ఏం వండాలో మీరే తప్పక కామెంట్ చేయండి. करो तो और बैग ना हो।